నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్లో ఒక వేడి వాతావరణం, ఒక హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎవరు ఏ వైపు కండువా మార్చుకుంటున్నారు, ఎవరు ఏ ఏ ఇన్ఛార్జీలుగా వెళ్ళబోతున్నారు, పర్టికులర్గా వైసీపీలో చూస్తే కనుక కేవలం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుతోనే అర్థమైపోతుంది ఇక్కడ సీటు గల్లంతైంది అని. సో అలాంటి పరిణామాలు ఈ నేపథ్యంలో ఎవరు ఏ కండువా రేపొద్దుటికంతా మారుతున్నారు అనేది లెక్కలేసుకోవడం నిజంగానే చాలా కష్టంగానే ఉందని చెప్పాలి. ఇలాంటి హాట్ పాలిటిక్స్ మధ్యలో ఒక చిరు గాలి వీస్తుంది. అదే చిరంజీవి గాలి, అదే మెగాస్టార్ గాలి. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009లో తాను పోటీ చేసి 18 సీట్లు కూడా కైవసం చేసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానికి ముందు తాను పిఆర్పిని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆ సందర్భం అందరికీ గుర్తుండే ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే మరి అక్కడి నుంచి పిఆర్పి నుంచి జనసేన ఈరోజు నిలదొక్కుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు చిరంజీవి పేరు ఎందుకు వచ్చింది, చిరుగాలి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈరోజు చిరుగాలి ఎటువైపు వీయబోతోంది, ఆయన ఏ పార్టీ వైపు వెళ్ళబోతున్నారు, తమ్ముడు పార్టీ జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటూ మొన్న మధ్య ఒక దుమారు. చిరంజీవి గారు ఏదైనా రాజకీయాల గురించి మాట్లాడారు అంటే ఆయన ఈ పార్టీలోకి వెళ్ళబోతున్నారని దుమారం. మోడీ గారిని మొన్న కలిశారు అంటే దుమారం, అయోధ్యకు వెళ్ళొచ్చారు అంటే ఒక దుమారం. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఇప్పుడు రాజ్యసభకి బీజేపీ ఎన్నిక చేస్తుంది, బీజేపీ తరపున ఆయన రాజ్యసభకి వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు ఒక పెద్ద దుమారం రేగుతుంది. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అటువైపు కనుక వెళితే, బీజేపీ వైపు వెళితే, జనసేన బీజేపీ ఆల్రెడీ పొత్తులోనే ఉన్నాయి కాబట్టి ఈ రెండు పార్టీల కలయికతో చిరంజీవి గారి అడుగు కూడా పెడితే కాపు ఓట్లన్నీ కూడా అటువైపు వెళ్లేలాంటి పరిస్థితులు నిజంగా ఉంటాయా? కాంగ్రెస్లో అంత కీరోలు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి పార్టీని కూడా కాంగ్రెస్లోనే విలీనం చేసిన ఆయన బీజేపీకి వెళ్ళడాన్ని మరి సమర్థిస్తారా? అందరూ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉండడాన్ని ఎవరు కాదనడం లేదు కాబట్టి ఇద్దరు కూడా మెగా సోదరులు ఇద్దరు అందులో ఉంటే ఎవరు కాదనలేని పరిస్థితే ఉండొచ్చు. బట్ వీటన్నింటి సినారియోలో ఈ పొలిటికల్ పరిస్థితుల మధ్యలో నిజంగా చిరుగాలి గనక అటు బీజేపీ వైపు వీస్తే, ఇటు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరి ఆవిడ రంగంలోకి దిగారు, ఇటు మరి జనసేన అండ్ టీడీపీ పొత్తు కూడా ఖరారైంది కాబట్టి మరి బీజేపీ రోల్ ఎలా ఉంటుంది, చిరంజీవి గారి రోల్ ఎలా ఉంటుంది, అసలు చిరంజీవి గారు ఏ పార్టీకి ఉంటే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, దీని గురించి మాట్లాడదాం. సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ అలాగే సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి తులసిరెడ్డి గారు. నమస్తే అండి. ఆర్డి విల్సన్ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. విల్సన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మీ వాయిస్ రావట్లా. నాగేంద్ర గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు. నమస్తే అండి నాగేంద్ర గారు. నమస్తే మేడం. కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ముందుగా తులసిరెడ్డి గారు మీరే చెప్పండి, అంటే చిరంజీవి గారు అటువైపు వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నారా లేదా అనేది అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఆ మధ్య కొందరు కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆయన మాతోనే ఉన్నారు అన్నారు. బట్ ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వెళుతున్నారు, బీజేపీ కార్యక్రమాలకు వెళుతున్నారు, కమ్మవారి కార్యక్రమాలకు వెళుతున్నారు, కాపువారి కార్యక్రమాలకి వెళుతున్నారు. ఎలా సినిమా కార్యక్రమాలకి, సినిమాలో ఉన్న సమస్యల పరిష్కారానికి వెళుతున్నారు. ఎలా చూడాలి ఇప్పుడు, ఏ పార్టీ కింద ఉన్నారని మీకు అనిపిస్తోంది? తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు వినబడుతుందా? ఇప్పుడు వినపడుతుందమ్మా. ఇప్పటి వరకు వినబడలేదా? మధ్యలో కొంచెం వినపరాలేదమ్మా. అంటే చిరంజీవి గారు కాంగ్రెస్ తో ఉన్నట్ట లేనట్టు అనుకోవాలా? మరి దాదాపు 5-6 సంవత్సరాల నుండి మరి ఏ కార్యక్రమానికి, పార్టీ కార్యక్రమానికి ఆయన రావడం లేదు. తర్వాత ఆయనే చెప్పాడు దాదాపు 2-3 సందర్భాల్లో, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కాబట్టి నాకు రాజకీయాలకి మళ్ళీ వచ్చే ఉద్దేశం లేదు అని చెప్పేసి ఆయన స్వయంగా 2-3 సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి పార్టీ పరంగా ఆయన ఏ కార్యక్రమాలకు రాలేదు, ఇది మామూలుగా. కాబట్టి ఇంకా ఒకటి చిరంజీవి గారు మిగతా యాక్టివిటీస్, అటు సంఘ సేవకునిగా, ఇటు నటుడిగా మిగతా కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. కాబట్టి ఆయనకు నటుడుగా ఈ ఐ బ్యాంక్ కానీ, తర్వాత వచ్చేసి బ్లడ్ బ్యాంకు, ఇట్లా సంఘ సేవకునిగా ఆయన సేవలు గుర్తించి పద్మవిభూషణ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన ఈ టాపిక్ వచ్చేసి మరి యూపీ నుండి రాజ్యసభ సీట్ ఇస్తారు అనేది ఒకవేళ ఇచ్చినా ఇవ్వచ్చు. ఆయన వరకు వచ్చేసి ఆయన పద్మవిభూషణ్ కు అర్హుడే, రాజ్యసభ సీటుకైనా అర్హుడే. కానీ బీజేపీ ఆశించే లక్ష్యం మాత్రం నెరవేరదు. బీజేపీ వచ్చేసి ఆయన సంఘ సేవకునిగా ఆ టైపులో నటుడిగా ఇస్తే పర్వాలేదు, కానీ బీజేపీ ఉద్దేశం అదే ఉండదు. వచ్చేసి
బీజేపీ ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్ లో బలపడాలనే ఉద్దేశంతో ఇస్తే మాత్రము వాళ్ళ లక్ష్యం నెరవేరదు. ఎందుకంటే జబ్బు ఒకటి, చికిత్స ఒకటి. ఉమ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలి అంటే దానికి వచ్చేసి ప్రత్యేక హోదా ఇవ్వాలి, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలి. తర్వాత విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం పూర్తి చేయడము, విశాఖ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విజయవాడ మెట్రో ఇలాంటివి చేస్తే తప్ప బీజేపీ వచ్చేసి బలపడదు. అది ఎవరు వచ్చినా గానీ. కాబట్టి వాళ్ళు ఆ ఉద్దేశంతో రాజకీయంగా బలపడాలి అనుకుంటే కనుక అది జబ్బు ఒకటి, చికిత్స ఒకటి, వాళ్ళు ఆశించిన ఫలితం నెరవేరదు. కానీ కాబట్టి కాంగ్రెస్ మరి ఈ చికిత్స కాంగ్రెస్ ఎందుకో తీసుకోలేకపోయింది. బలమైన మనిషి మీతో ఉన్నప్పటికీ 14లో కానీ ఆ తర్వాత కానీ ఎందుకో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా చిరంజీవి గారిని వాడుకోలేకపోయిందా అంటే? అంటే ఇప్పుడు ఆ పరిస్థితులు 2014, 19 పరిస్థితులు ఉంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన ఇమీడియట్ గా జరిగిన ఎన్నికలు. కాబట్టి న్యాచురల్ గా అన్ని పార్టీలు విభజనకు కారణమైనప్పటికీ ఒక సిపిఎం తప్ప జనరల్ గా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ ప్రభావం కొంత కాంగ్రెస్ పార్టీ పడింది కాబట్టి ఆ రోజు తిరస్కరించి ప్రజల మూడు వచ్చేసి వేరుగా ఉన్నది 2014లో. అది ఎవరున్నా గానీ పరిస్థితి అట్టే ఉన్నది. తర్వాత రఘువీరారెడ్డి గారు కూడా శక్తి వంచన లేకుండా పనిచేశారు. కానీ వచ్చేసి రిజల్ట్ ఆ రోజున్న పరిస్థితి. 2019కి వచ్చేసరికల్లా కొంత 5 ఏళ్ళు చంద్రబాబు పాలన చూసిన తర్వాత ఓసారి జగన్ నాకు ఓసారి అవకాశం ఏంటంటే ఒకసారి అవకాశం ఇస్తాం పోనీలు ఏముంది అనేది ఒక యాంగిల్లో. తర్వాత నేను కేంద్రము మెడల్ గురించి సాధిస్తాను, ప్రత్యేక హోదా మిగతాయి నాకు ఎంపీలు ఇవ్వండి అంటే తర్వాత రాజశేఖర రెడ్డి కొడుకు నేను మాట తప్పను, మడమ తిప్పను, నన్ను విశ్వసనీయత నా యొక్క ట్రేడ్ మార్క్ అంటే నమ్మేసి ఇచ్చారు. కాబట్టి అప్పుడు పరిస్థితులు ఆ 2 సార్లు ఆ విధంగా జరిగింది. ఇప్పుడు పరిస్థితి వచ్చేసి ఆ నేపథ్యంలో రఘువీరారెడ్డి గాని, చిరంజీవి గాని ఎవరున్నా గానీ వచ్చేసి ప్రజల మూడు అలా ఉన్నది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి వేరు. 2024 వచ్చేసరికల్లా 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు విభజన అంశము కాదు, విభజన చట్టంలోని అంశాలు ఏ పార్టీ అయితే అమలు చేస్తుంది అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. విభజన అంశము నష్టమా లాభమా అయిపోయింది. కానీ విభజన జరిగేటప్పుడు ప్రత్యేక హోదా కానీ మిగతాయి కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇది ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి అనేది ప్రధానమైన సమస్య. కాబట్టి ఆ అడ్వాంటేజ్ అది ఈ 2 పార్టీలకి, జాతీయ పార్టీలకి అడ్వాంటేజ్ ఉండదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలకు వాళ్ళకు ఇచ్చే శక్తి ఉండదు. బీజేపీనేమో అవకాశం ఉండి ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటుంది. కాబట్టి ఈసారి అడ్వాంటేజ్ వచ్చేసి విభజన అనేది ఈసారి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పుడు మీరు కూడా దాని మీదే ఉన్నారు. షర్మిల గారు కూడా పదే అదే ప్రస్తావిస్తున్నారు. కాబట్టి 10 ఏళ్ల తర్వాత ఈరోజు కాంగ్రెస్ ఏ విభజన కారణంగా ఈరోజు ఈ పరిస్థితిలో ఉందో ఈ 10 ఏళ్ల తర్వాత అదే అస్త్రంతో ముందుకెళ్ళబోతుంది కాంగ్రెస్. రైట్ అండి. సరే, చిరంజీవి గారి విషయం మాట్లాడాల్సి వస్తే విల్సన్ గారు మీరేమంటారు? పలు సందర్భాల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మోడీ గారు చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం, ఆయన ఆలింగనం చేసుకోవడం, మొన్న అయోధ్యకు కూడా ఆయన స్పెషల్ ఇన్వైటీగా పిలవడం, ఖచ్చితంగా ఆయన తెలుగు వాళ్ళ ప్రైడ్ ఆ కారణంగా పిలిచినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత రాజకీయం అయితే డెఫినెట్గా చూసుకునే ఉంటుంది బీజేపీ అనేది కూడా ఒక వాదన ఉంది. నమస్తే అమ్మా, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా నాగేంద్ర గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే చిరంజీవి గారిని మేము ప్రమోట్ చేస్తున్నాం అనడం కంటే చిరంజీవి గారు ఎన్టీఆర్ గారి తర్వాత నిలువెత్తు తెలుగు సంతకంగా మారారు. అంత ఇమేజ్, అంత గౌరవం సంపాదించుకున్న ఒక నటుడిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఉంది. అదేవిధంగా సేవా రంగంలో కూడా బ్లడ్ బ్యాంకు తదితర కార్యక్రమాల్లో కూడా ఆయన ఇతోధిక పాత్ర ఉంది. కాబట్టి ఒక హ్యూమన్ బీయింగ్ గా, అదే విధంగా రాజకీయాలతో కూడా ఆయనకి ఏం కొత్త కాదు, గతంలో మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది. కాబట్టి చిరంజీవి గారిని మేము అన్ని కోణాల్లో చూస్తాం. చూసే క్రమంలో ఈరోజు ఆయనకు వచ్చిన పద్మవిభూషణ్ అవార్డు కూడా తెలుగు ప్రజలకి సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే అర్హులకి అవార్డు వచ్చిన ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. బట్ అటువంటి వైబ్రేషన్ చిరంజీవి గారి విషయంలో పబ్లిక్ లోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారి విషయంలో మరి ఎవరు ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా ఆయన సాత్వికుడు, మృదు స్వభావి, మరి ఎవరిని నొప్పించని మనస్తత్వం అది. కాబట్టి అటువంటి చిరంజీవి గారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి అవసరం. అందులో భాగంగానే ఆయన్ని ఇప్పుడు మీరు వస్తున్న వార్తల్లో యూపీ నుంచి రాజ్యసభ వగైరా అంటున్నారు కదా.
అలాంటి జరిగితే ఖచ్చితంగా సంతోషపడతాం. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తిని అభిషేకించుకోవడం అనేది తెలుగు ప్రజలకు కూడా ఒక అవసరం. ఈ అవకాశం వస్తే బీజేపీ కూడా సంతోషిస్తుంది, బీజేపీ శ్రేణులు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి, అందులో సందేహం లేదు. అదే సమయంలో హీఈస్ ఫ్రమ్ వీకర్ సెక్షన్, ఒక కాపు కులానికి సంబంధించిన ప్రతినిధిగా ఆయన్ని ఆ ఆ సమూహం ఆయన్ని ఓన్ చేసుకున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఆయన 16 సీట్లు గతంలో రావడం జరిగింది. అందులో భాగంగా లక్షలాది మంది ప్రజలు ఆయన నమ్మి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఏదైనా చిరంజీవి గారు ఆయన నమ్ముకున్న ప్రజలు ఉన్నారు కాబట్టి ఆయన కానీ అన్ని రకాలుగా నిర్ణయం తీసుకుని బీజేపీలోకి వచ్చి నేరుగా బీజేపీలో జాయిన్ అయితే అది భారతీయ జనతా పార్టీ కూడా ఒక పెద్ద ఎసెట్ గాని మేము భావిస్తాము. కానీ ఆ విధంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పార్టీ కాదండి ఎదుగుదలకి విల్సన్ గారు, ఇక్కడ మీరే చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా ఇందులో ఆయనతో సంప్రదింపులు జరపడం కానీ అటువైపుగా ఆలోచనలో మంతనాలు లాంటి జరగడం కానీ జరుగుంటాయంటారా? అంటే నిప్పు లేనిది పొగరాదు అనే దాన్ని బట్టి ఈసారి కొంచెం బలంగానే పొగొస్తుంది. అంటే ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదమ్మా. చిరంజీవి గారు మొదటి నుంచి జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి హోంవర్క్ చేయకుండా, ఎందుకంటే ఈ రోజు ఎన్నైనా మాట్లాడచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 10 విద్యా సంస్థలు కానీ పోలవరం కానీ ఇవేవి చేయకుండా రాష్ట్రం డివైడ్ చేసిన అనే విషయంలో తెలుగు ప్రజలకి ఒక బాధ ఉంది. కాబట్టి అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలు ఆయన కూడా బాధ ఉంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన చూడడం లేదు. ఈలోపు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, పవన్ కళ్యాణ్ గారి పార్టీ విషయంలో ఆయన వైఖరి ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజకీయ వ్యూహం ఆయనకు ఉంటుంది, ఆయన విధానం ఆయనకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యాజ్ ఇండివిజువల్ గా చిరంజీవి గారిని మేము ఒక పార్టీ పరంగానే కాకుండా తెలుగు ప్రజల ప్రైడ్ మీరు ఏదైతే అన్నారో అట్లా తెలుగు ప్రజల నిలువెత్తు తెలుగు సంతకంగా ఈరోజు చిరంజీవి గారు కనబడతారు. కాబట్టి ఆయన నిర్ణయించుకొని బీజేపీలో చేరితే ఖచ్చితంగా మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. అటువంటి శుభదినాలు రావాలని కూడా బీజేపీ సొంత క్యాడర్ లేదంటే సొంతంగా సీట్లు అనడానికి మాత్రం చిరంజీవి గారి ఇమేజ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. బట్ ఆ నెక్స్ట్ ఏంటి అనేది మాట్లాడదామండి. ఒకసారి నాగేంద్ర గారు మీరు చెప్పండి. జీవీఎల్ నరసింహారావు గారి ఇప్పుడు రాజ్యసభ టైం కూడా అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ అంటే కాపు నాయకుడిగా కావచ్చు, ఇమేజ్ ఉన్న నాయకుడిగా కావచ్చు, అంటే సీట్లు తీసుకురాగలిగిన నాయకుడు అనేది బీజేపీ కూడా వెతుక్కుంటుంది. విల్సన్ గారు కూడా దాంట్లో కొంచెం చూచాయిగా అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉండడం ఇదే అంటే మరో సామాజిక వర్గం నుంచి ఇంకొక నాయకుడు కూడా ఉంటే ఖచ్చితంగా బీజేపీకి బలమే. కానీ జనసేనకి ఏమైనా ఎఫెక్టా? జనసేన అండ్ టీడీపీ అలయన్స్కి ఏమైనా ఎఫెక్టా? మేడం లక్ష్మి గారు, మొట్టమొదట మీకు కంగ్రాట్స్ అమ్మా. రాజనీస్ అందులో చాలా రోజుల తర్వాత సీఈఓగా బాధ్యతలు తీసుకున్నందుకు ఆల్ ది బెస్ట్. అట్నే మా గౌరవ పెద్దలు తులసిరెడ్డి సార్ గారికి, అంటే నాకు ఇప్పుడే నేను కూడా అనేక అంటే స్వాతి కావచ్చు అనేక నవల్స్ శరశ్చంద్ర పేరుతో కూడా ఉన్నట్టు కూడా చదివాను. ఆయన కలమని ఆయన ఈరోజు 6 సంవత్సరాలు పోరాటం చేసి సాధించినటువంటి విల్సన్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనందరికీ పెద్దవారు కృష్ణాంజనేయులు సార్కి కూడా ధన్యవాదాలు. కృష్ణాంజనేయులు సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేడం నేనేం చెప్తున్నానంటే ఆ మధ్య ఒకసారి చిరంజీవి గారి మీకు ఆ బ్లడ్ బ్యాంక్ గురించి ఒక 2 విషయాలు అక్కడ ఉన్న పెద్దలకు కూడా అంటే మీకు తెలియదు. ఎందుకంటే నేను కూడా అఖిల భారత చిరంజీవి యువతలో ఒక మెంబర్. నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని మీ ముందు మాట్లాడుతున్నాను అంటే నాకు ఊహ తెలిసాక, అంటే తల్లి తండ్రి గురువు దైవం కొంచెం ఊహ తెలిసాక నాకు చిరంజీవి అభిమాని మేడం. నేను ఎదిగిన ఫస్ట్ ఎదుగుదల అదే. ఈ రోజుకు నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఆ పెరిగిన అంటే ఆయన చూస్తూ పెరిగిన మా భాష, మా ఘోష, మా ఆశ, మా శ్వాస, మా నడక, మా నడత, మా సంస్కారం, మా మానవత్వం, మొత్తం మా సంగీతం అన్ని చిరంజీవి అయి పెరిగాను. అంటే ఒక చిరంజీవి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు. మేము కూడా వెర్రూతులు వెళ్తా కటౌట్లు కట్టా ఊళ్ళలో కేకలు వేసిన వాళ్ళమే. కానీ ఒక పంజగుట్టలో ఉన్న బ్లడ్ బ్యాంకు ఇలా కాదు. ఎవరో రక్తం అందక చచ్చిపోయినారని ఒక పేపర్ చూసి ఒక హీరో అంటే ఆ రోజు ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు, యుక్త వయసులో ఉన్నాడు, ఇలా కాదు అని చెప్పి కొంతమంది ఇచ్చిన సలహా మేరకు ఆయన ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఫస్ట్ టెంపరీగా పంజగుట్టలో ఉంది మేడం. మాకు అఖిల భారత చిరంజీవి అధ్యక్షుడు స్వామినాయుడు గారు అందరికీ అక్కడ నుంచి గవర్నమెంట్ ఆ రోజు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే అక్కడ పంజగుట్ట ఇచ్చారు స్థలము. అక్కడ దాన్ని వచ్చి అబ్దుల్ కలాం గారు ఓపెన్ చేశారు. మీరు నమ్మరు, ఇప్పటికీ వరుసగా భారతదేశంలో 7 సార్లు అత్యుత్తమ బ్లడ్ బ్యాంక్ అవార్డు అందుకున్న ఏకైక బ్లడ్ బ్యాంక్ మేడం. సగటున ఒక రోజుకు 13 మందికి ప్రాణం పోస్తున్నటువంటి దేవాలయం మేడం. అంటే ఇక్కడ మీరు మాట్లాడారు
ఏదో కొంచెం అంటే మేము అట్లా చూడలేదు కమ్మ కాపు అని, బట్ నేను దానికి దూరం. ఎందుకంటే టెండూల్కర్ గారిని ఒక కోటాలో ఎన్నుకున్నారమ్మా ఎంపీగా, మీకు ఐడియా ఉండుంటుంది టెండూల్కర్ గారు. అవును. అంటే ఆయన చేసిన సర్వీస్ కు ఆయన ఎన్నుకున్నారు. టెండూల్కర్ గారిని ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నుకుంటే కాంగ్రెస్ మనిషి, బీజేపీ వాళ్ళు ఉంటే అని కాదు, వాళ్ళంతా మనందరికీ గర్వపడేటటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తుల్లో చిరంజీవి గారు ఒక. అంటే ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చున్నా, ఆయన ఒకవేళ తిట్టున్నా, ఆయన మనసు సున్నిత మనస్కుడు. అంటే చెప్పింది చెయ్యి. అంటే ఇప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు అని తిరుగుతుంటాడు సీఎం. మరి సైలెంట్ గా వచ్చి పార్టీ పెట్టి 105 సీట్లు బీసీలకు ఇచ్చిన మహనీయుడు ఆయన. నేను ఆ మధ్య ఒకసారి చిరంజీవి గారి సావనీరు ఓపెన్ చేయడానికి మేము, అంటే సీనియర్ చిరంజీవి గారి స్వామినాయుడు ఆధ్వర్యంలో మొత్తం గవర్నర్లను, ఉపరాష్ట్రపతిని గెలిచాం. మొట్టమొదటి రోసయ్య గారిని, విద్యాసాగర్ గారిని, నిర్మలా సీతారామన్ గారిని ఢిల్లీకి వెళ్ళి ఉపరాష్ట్రపతిని ఆయన కలిసి వెంకయ్యనాయుడు గారి దగ్గర ఈ రోజు నిజంగా గర్వపడాలి. ఆయన పోతే, సార్ మీ పంచకట్టు, మీ భాషకు మేము అభిమానులు సార్, మీరు మా ఆస్తి సార్ అని నేను అన్నాను. ఆయన అన్నాడు, మీరు ఆస్తి మాట పక్కన పెట్టు, మీ అందరికీ జాస్తి చిరంజీవి అన్నాడు. నాకు బాగా గుర్తు. బట్ ఈ రోజు అటువంటి వ్యక్తులు ఇద్దరికి పద్మవిభూషణ్, అంటే దేశం గర్వించేటటువంటి రెండో రాడు. దాన్ని బీజేపీ ఇస్తుందా, ఇంకోటి ఇస్తుందా? ఎందుకు మా సార్ చెప్పాడు, రాజకీయ కోణంలో అయితే వాళ్ళ పని జరగదు అంటే నేను దాని జోలికి పోను. కానీ నేను బీజేపీని, మోడీ గారిని, అమిత్ షా గారిని ఈ సందర్భంగా అభినందించేది ఏంటంటే, బీజేపీ గవర్నమెంట్ లో మీరు చూస్తే అవి ఏమంటారంటే మన అవార్డులు, సామాన్యుడు ఎక్కడో వీణ వాయించేవాళ్ళు, అంటే వాళ్ళని గుర్తించింది. పద్మశ్రీలకు ప్రతి సంవత్సరం చూడండి మేడం బీజేపీ గవర్నమెంట్ లో. అంటే గతంలో ఒక విమర్శ వచ్చేది, అంటే నేను కూడా డబ్బులు కడితే పోయి పద్మశ్రీ తెచ్చుకోవచ్చు అని కొంతమంది సినీ నటులు కూడా విరుపులు విరుస్తా ఉన్నారు. ఇప్పుడు నిజంగా చెప్పండి, అంటే మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మాట్లాడదాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఆ మాదిరి డబ్బులు కట్టో లేదంటే ఇంకోటి కట్టో పదవి తెచ్చుకునే అవకాశం కానీ ఆస్కారం కానీ ఇస్తున్నారా మోడీ గారు? అంటే నేను అనేది ఏంటంటే, స్వచ్ఛంగా ఆ వ్యక్తులకు అందుతుంది ఆ స్వచ్ఛమైన వ్యక్తులు. అంటే దాన్ని మనం అందరం అభినందించాలి. చిరంజీవి గారిని కావచ్చు, ఇంకా స్వచ్ఛమైన మనుషులు, ఇంకా సేవ చేస్తున్న వాళ్ళు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారనే అంటారు. 100% మేడం. ఇప్పుడు పద్మశ్రీలను కానీ వాళ్ళందరికీ కూడా మేము జనసేన పార్టీ తరఫున సగర్వంగా చెప్తున్నాం. ఇప్పుడు నమస్కారం పెట్టి ప్రతి నమస్కారం చేయలేని నాయకులు కూడా మనం ఏం చెప్తాం మేడం? ఈ రోజు వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి గారు కనీసం కట్టసిగి అభినందనలు కూడా జరపలేదు ముఖ్యమంత్రి. మేము మాట్లాడలేమా? మాకు విమర్శలు రావా? మరి నేను అర్జునుడిని అంటాడు. మీరు విన్నారు కదా నిన్న మొన్న, ఏం అర్జునుడు చెల్లెలు గొంతు పెట్టి నొక్కినాడా? లేదంటే అర్జునుడు గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చినాడా? ఏం లేదు కదా. మరి అర్జునుడితే మీకు తెలుసో తెలీదో, అర్జునుడికి 4 భార్యలు, ఆయనకు తెలుసో తెలీదు. మరి ఎవరు ఇచ్చిన స్క్రిప్ట్? ద్రౌపది, ఆమె ఊరు నాగకన్య, ఒక ఉలిపి, చిత్రాంగద, సుభద్ర. మరి 4 పెళ్ళాలి కదా, వీళ్ళని కూడా టైర్లతో కార్లతో పోలుస్తాడా ముఖ్యమంత్రి? అంటే ఇవన్నీ, అంటే ఒక మంచి పని జరిగినప్పుడు లేదా ఒక మంచి వ్యక్తికి గుర్తింపు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించలేని ఎందుకు మేడం ఆ రాజకీయం? కాదండి, ఇంటికి కూడా వెళ్ళొచ్చారు కదా చిరంజీవి గారు ఫ్యామిలీ, ఇంటికి కూడా వెళ్ళొచ్చారు. ఒకరినొకరు అంటే బట్టలు పెట్టుకున్నారు, భోజనాలు చేసి వచ్చారు. అంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు పర్సనల్ గా చెప్పుంటారేమో. అంటే పర్సనల్ గా చెప్పడానికి ఏమమ్మా ఇక్కడ? ఇప్పుడు మేము జనసేన పార్టీ తరఫున, అక్కడున్న అందరి తరఫున అక్కడ అందరూ చెప్తున్నారు కదా అభినందనలు వాళ్ళకి వచ్చింది. నేను మనకు పేర్లు అవి 2 కనిపిస్తున్నాయి, ఇంకా 3 ఉన్నారు. ఆ 3కి పద్మశ్రీ వరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా తెలుగు వాళ్ళలో ఎక్కువ మందికి వచ్చినా గర్వపడుతున్నాం. సరే, ఇదిలా ఉంటే సార్ అవార్డుల వరకు చూస్తే నాగేంద్ర గారు మీరు అన్నట్టుగా నిజంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పలేదో మరి. కానీ ఇక్కడ ఒక విషయం, అంటే ఇప్పుడు ఈరోజు బీజేపీకి వెళితే బీజేపీలో నిజానికి ఉన్న పరిస్థితులు, బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదనో లేదంటే అపవాదులో, అసలు ఈరోజు ఈ 2 పార్టీలు అలయన్స్ బీజేపీతో పెట్టుకుంటే ఈ 2 పార్టీలకే నష్టమనో, ఇలాంటి అనేక రకాల చర్చలు నడుస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు చిరంజీవి గారు బీజేపీకి వెళితే మీ 2 పార్టీల పరిస్థితి ఏంటి? నేను అదే అడుగుతున్నా. మళ్ళీ ఇది నష్టమా, ప్లస్సా, మైనసా? బీజేపీ కలిస్తేనేమో ఓకే, డెఫినెట్ గా ప్లస్ అవుతుంది. ఇద్దరు మెగా బ్రదర్స్ ఇద్దరు ఒకే కూటమిలో ఉన్నట్టు అవుతుంది. నేనేమంటున్నానంటే మేడం, ఇప్పుడు మన పార్టీలోకి తెచ్చేసుకుందాం, మన పార్టీలో ఆయన ఉంటే మేలు అనే కోణంలో ఎంపీ పదవి ఇస్తున్నారా? ఒక అత్యున్నత పురస్కారం, అంత స్థాయికి, అంత సేవకు
అంటే 7 సంవత్సరాలు కొన్ని లక్షల మందికి రక్తదానం, నేత్రదానం చేస్తూ మొన్నటి కూడా ఆక్సిజన్ దానం చేసి ఎంతో మందిని కాపాడినటువంటి ఆ మహనీయుడిని మనం మా రాష్ట్రపతి కోటాలో ఎన్నుకోవచ్చు అనే దిశలో ఇస్తున్నారా అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నేను అక్కడ దానికి నేనేమంటున్నా అంటే చిరంజీవి గారు అనే ఒక వ్యక్తే పవన్ కళ్యాణ్ గారికైనా మాకైనా, మాకు అభిమానుల్లో మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన తర్వాత మేమందరం అభిమానులమే. అంటే మేము ఏ రోజు ఆయన్ను ఒక చిరంజీవి గారు అంటే ఒక వ్యక్తిగా చూడలేదు. మేము భక్తులు, అంటే మేము ఎవరు చిరంజీవి అభిమానులు కాదు, చిరంజీవి భక్తులు. అంటే మనుషులకు మాత్రమే అభిమానులు ఉంటారు, దేవుడికి మాత్రమే భక్తులు ఉంటారు. అట్లా చూసిన వ్యక్తిని ఈ రోజు రాజకీయాల్లో కడంగా నేను చూడలేను. ఒకవేళ వాళ్ళు ఇస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్, అంటే అది ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు అంత పెద్ద స్థాయిలో ఉన్నాయనుకో. ఆడిప్పుడు బీజేపీనా అంటే ఇప్పుడు మా నాయకుడు పదే చెప్తున్నాడు, లెట్ మీ ఫినిష్ 10 seconds, పదే మా నాయకుడు చెప్తున్నాడు, మాకు పదవి ఉన్నా లేకపోయినా ఆ రోజు మోడీ గారికి మద్దతు ఇచ్చినా గానీ మాకు ఒక వేదిక అనేది కావాలి. అంటే మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు, నేరాలు, ఘోరాలు వీటన్నిటినీ ఢిల్లీలో వినిపించడానికి ఒక వేదిక కావాలి. కాబట్టి నేను మోడీ గారిని, అమిత్ షా గారిని మొదటి నుంచి చెప్తున్నాడు ఈ రోజు వరకు. నేను నమ్ముతున్నాను వాళ్ళకి ఆ స్థాయి ఉంది మోడీ గారికి. కాబట్టి నేను ఆయన నాయకత్వాన్ని నేను స్వాగతిస్తున్నాను అని చెప్తున్నాడు. బట్ ఇది చెప్పలేము. నాకు తెలిసి ఈ రోజు మా సార్ అక్కడే ఉన్నాడు. అవును, ఢిల్లీలోనే ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇంకా ఇది ఇప్పుడు ఈ ఊహాగానాలకి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండడానికి, రేపు జరగబోయే పొత్తుకి అన్నిటికీ కూడా ఒక టెన్షన్ వాతావరణం, రేపు రాబోయే నోటిఫికేషన్కి వీటన్నిటికీ ముడిపడి ఉంది. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? ఒకసారి కృష్ణాంజనేయులు గారితో కృష్ణాంజనేయులు గారు మీరేమంటారు? లక్ష్మి గారు నమస్తే. మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. చిరంజీవి ఆయనకి ఒక 2 దశాబ్దాల కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అర్హతలు, అవకాశాలు ఆయనకి 1995 నుంచే ఉన్నాయండి. అలాంటి ప్రయత్నం 2009లో చేశారు. ఆ సమయము సరైనటువంటి సమయం కాక ఆయన మరి ముఖ్యమంత్రి కాలేకపోయారు. మరి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేటువంటి పూర్తి అర్హతలు ఉన్నటువంటి నాయకుడిగా చిరంజీవి ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే, బీజేపీ ఉత్తరప్రదేశ్ నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఇది ఆచరణలో సంప్రదింపులు జరిగినట్టుగా నాకున్నటువంటి సమాచారం ఉంది. అది కూడా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కీలకమైనటువంటి నేతల్లో రామ్ లాల్, ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ బాధ్యతలు చూసేవాళ్ళు. నా పేరు సబ్జెక్ట్ కరెక్షన్ విల్సన్ గారికి చెప్పొచ్చు. ఆయన మొన్న అయోధ్యకి వెళ్ళినటువంటి సందర్భంలో చిరంజీవి ఫ్యామిలీతో ఆయన హోటల్లో ఈ విధమైనటువంటి మొత్తం సంప్రదింపులు జరిపారు. ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ తరఫున ఇప్పుడు 28 స్థానాలు బీజేపీకి సంబంధించినటువంటి ఖాళీ అవుతుంది. ఆయన ఏదో సినిమా యాక్టర్ గానో లేదా ఇంకొక సేవలు అందించారో ఆ కోటాలో రాష్ట్రపతి నియమించేటువంటి కాదు ఇవి. ఇది ఎమ్మెల్యేలు ఓట్లు వేసేటువంటి రాజ్యసభకు సంబంధించి ఉత్తరప్రదేశ్ నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలనేటువంటిది బీజేపీ యొక్క ప్రతిపాదన కింద నాకున్నటువంటి సమాచారం. ఎందుకు పంపిస్తున్నారు బీజేపీ తరఫున అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పట్టు సాధించాలి అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉన్నటువంటి నేపథ్యము. దక్షిణాది రాష్ట్రాల్లో 129 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పుడు 29 మాత్రమే బీజేపీకి ఉన్నాయి. వాటిని కనీసంగా 24 ఎన్నికల్లో 50 సీట్ల వరకు పెంచుకోవాలనేటువంటిది వాళ్ళ టార్గెట్ గా పెట్టుకున్నటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. దీంట్లో భాగంగా నాకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు చిరంజీవికి రాజ్యసభ ఇవ్వటము, చిరంజీవిని మళ్ళీ బీజేపీ ద్వారాగా ఈ రోజున రాజ్యసభకు పంపించడం అని అంటే, రానున్నటువంటి ఎన్నికలు అంటే 24 ఎన్నికల్లో జనసేన అదే విధంగా బీజేపీ విడిగా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చెయ్యాలి అనేటువంటి కీలకమైనటువంటి ఒక ప్రపోజల్ ఒకటి పవన్ కళ్యాణ్ దగ్గర బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు పెట్టబోతున్నారు. దాని చర్చకు సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఈ 28 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసేటట్టు ఈ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అనేటువంటి అంశం కూడా బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా, దీని మీద పవన్ కళ్యాణ్ కి అంగీకరిస్తే జనసేన బీజేపీ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవిని ప్రకటించి దానికి ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు నాకున్నటువంటి సమాచారం. అందుకు మరి చిరంజీవి రీఎంట్రీ అవుతున్నారు కాబట్టి రాజకీయాల్లోకి
ఒక ముఖ్యమంత్రిగా 2009లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఒక పార్టీ, అదే విధంగా కేంద్ర మంత్రి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సాధారణమైనటువంటి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇంకొకటి అయితే ఆయన ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆయన రాజ్యసభకు ముందే పంపించేసి రాజ్యసభ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించే 24 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి కొన్ని సీట్లు గెలిచేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే వాళ్ళు ఏమో అధికారంలోకి వస్తారని వాళ్ళు అనుకోవటం కానీ అలాగా భ్రమపడేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకోవటం లేదు. కొన్ని సీట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది జనసేన కానీ బీజేపీ కానీ. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల తర్వాత చిరంజీవికి కేంద్రంలో ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు అవుతారు కాబట్టి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటువంటి ఆలోచన 2029కి జనసేన బీజేపీ కలిసి 2029 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని టార్గెట్ గా చేసుకొని సొంతంగా ఎదుగుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది నాకు ఉన్నటువంటి సమాచారం. ఇక టీడీపీ ఉండదంటారా ఇక్కడ? అంటే టీడీపీ ఉండదంటారా ఇందులో? తెలుగుదేశం పార్టీతో పొత్తు అవసరం లేదు అని బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే చిరంజీవికి సంబంధించిన ప్రతిపాదన వచ్చింది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా జరిగినటువంటి పరిణామం కూడా నితీష్ కుమార్ ఆర్జేడీని వదిలిపెట్టేసి ఆయన ఎన్డీఏ కూటమిని వదిలిపెట్టేసి ఎన్డీఏ కూటమిలోకి రావటం, బీజేపీతో జతకట్టడం, ఇప్పుడు ఎన్డీఏ కూటమికి బలం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇక చంద్రబాబు నాయుడు గారు కదా ఎవరితో అవసరం ఉండదు, ఇక ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో అయోధ్య రామ మందిరము, అదే విధంగా ఇండియా కూటమి బలహీనత, ఇవన్నిటి నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి దక్షిణ భారతదేశంలో సొంతంగా ఎదుగుదలకు ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ అనేది మనతో ఉన్నప్పుడు గెలిచినా తర్వాత విమర్శలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని వదిలేద్దాము, ఇతను విశ్వాసపాత్రుడైనటువంటి మిత్రుడు కాదు చంద్రబాబు నాయుడు అయినటువంటి దాని మీద ఈ ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీని వదిలేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతోనే పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ మేరకే చిరంజీవిని అంటే కాదండి, అంటే ఇప్పుడు ఈ యొక్క పొత్తులోకి వచ్చిన తర్వాత ఇది 2029కి ప్లాన్, ఇదంతా 2024 కాదు అంటే ఇది ఎలా చూస్తారంటారు? అంటే పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ గారు పక్కలో బల్లెంలాగా ఉన్నారు అంటే ఇది ఎంతవరకు నమ్ముతారు? నేను అందుకనే చెప్తున్నాను, ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఒకవేళ తెలుగుదేశంతో ఉన్నా గానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు అనేటువంటి చెప్పేశారు ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని లోకేష్ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాగో ముఖ్యమంత్రి కానప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తుండేటువంటి ఉపయోగం ఏముంటది? తెలుగుదేశము బీజేపీ పొత్తు నేపథ్యంలో చిరంజీవిని కూడా రంగంలోకి దించితే ఇప్పుడు ఒక గణనీయంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంతో కొంత ఓటింగ్ సంపాదించుకునే అవకాశం 10% పైన జనసేనకు ఉన్నాయి. బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి రేపు పొద్దున ఫిబ్రవరి 1st వీక్ లో రైల్వే జోన్ కు సంబంధించినటువంటి విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన జరగబోతుంది. ఈ విషయాలు మేము కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి సంబంధించి విభజన హామీల మీద కన్సర్న్ ఉంది అనేటువంటి విధంగా చెప్పి ఆ విధమైనటువంటి పరిస్థితిలో బీజేపీ జనసేన కలిసి ముందుకు వెళ్ళాలి, అందుకు చిరంజీవి కేసు ముందుకు పెట్టాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతుంది. దీనివల్ల జరిగేటువంటి నష్టం తెలుగుదేశం పార్టీకి ట్రయాంగిల్ పోటీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకొక వైపున బీజేపీ జనసేన, ఇంకొక తెలుగుదేశం. అప్పుడు తెలుగుదేశం ఒకవేళ గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఉంటే ఇండియా కూటమిలో చేరి బీజేపీ అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సిపిఎం సిపిఐ కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి ఆ నలుగురు కూడా ఏది తెలుగుదేశము, కాంగ్రెస్, సిపిఎం సిపిఐ వాళ్ళు కూడా ఆ విధంగా నలుగురు ఎన్నికల్లో పోటీ చేస్తారు. మొత్తానికి మీరు గేమ్ ని కాదు కృష్ణాంజలి గారు, మీరు గేమ్ ని ఇటు తిప్పి చూపించారు ఇంకో రకంగా. బట్ అది ఎంతవరకు జరగబోయేటువంటి పరిణామం ఈ రోజు నాగేంద్ర గారు ఏమంటారు? ఇది సరే, మీరు గేమ్ ఎటు చూపించినా ఇది పవన్ కళ్యాణ్ గారి మీద వేసిన చాలా పెద్ద అభాండం. నాగేంద్ర గారు ఏమంటారు? మ్యూట్ లో ఉన్నారండి. పెద్దలు ఆయనకు రాహుల్ గాంధీ ఏడన్న ఫ్లైట్ ఎక్కినా, చిరంజీవి గారు ఢిల్లీకి పోయినా, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పోయినా, నాకు తెలియని విషయం ఏంటంటే ఇన్ని ఛానళ్ళున్నా మీకు రాంది కృష్ణాంజనేయులు సార్కి వచ్చేస్తున్నాను సమాచారం. అంటే అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమనేది చాలా కూలంకుషంగా వివరిస్తారు. నేనేమనుకుంటున్నానంటే మనందరికంటే చాలా తెలివైనడు ఆయన. ఒకవేళ ఇటువంటిది ఏదన్నా జరిగితే ఇది మళ్ళీ టీడీపీ జనసేన విడిపోకుండా ఉంటే ఇబ్బంది పడతారు, మీరు అట్లాగే ఉండండి. మేడం, డే 1 నుంచి మా నాయకుడు నేను ఏమీ ఆశించి కాదు, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి నేను రాక్షసునటువంటి జగన్మోహన్ రెడ్డిని దించుతాను అని ఎంత కమిట్మెంట్ తో ఉంటే ఈరోజు ఢిల్లీకి పోయినారు. ఆడెవరో చిరంజీవికి ఉత్తరప్రదేశ్ అని ఒక మాట అన్నారని ఈయన వచ్చి కూర్చొని చిరంజీవిని ముఖ్యమంత్రిని చేస్తూ పవన్ కళ్యాణ్ బీజేపీ సపరేట్ గా పోటీ చేస్తాయి, అప్పుడే షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు సిపిఐ సిపిఎం ఒకటి అవుతారు. ఎంత నేరేషన్ అల్లినాడు చూడు. అంటే
ఒక మనిషిని ఇలా హింసించడం తప్పు అని ఒక హ్యుమానిటీతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాజకీయాలు పక్కన పెట్టి నేను ఉండాను అని ఆ మనిషి ఆయన 14 ఏళ్ల రాజకీయం అంత పెద్ద సీనియర్ అని చెప్పి ఆయనకి మంచితనంతో పోయి నిలబడి అండగా నిలబడి మనం పొత్తుతో ముందుకెళ్దాం అని చెప్పిన దాన్ని ఒక చిన్న ఢిల్లీ ప్రయాణంతో ఒక ఎంపీ పదవితో తీసి పారేశారు. చూసారా ఎంత దారుణంగా ఉన్నాయో వీళ్ళ విశ్లేషణలు. నేనేం చెప్తున్నానంటే, నేను చెప్తున్నా వినండి, డే 1 నుంచి మాకు ఒక వేదిక బీజేపీ కావాలి అంటూ ఇప్పటికీ కూడా మా నాయకుడు ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే, నేనున్నాను సార్ మీకు ఒక పెద్ద కొడుకు, కానీ ఈ చెయ్యి చంద్రబాబు సార్ చెయ్యి పట్టుకునే ఉన్నాడు, ఈ చేతితో మోడీ గారు లేకపోతే మీరు ఎవరో ఒకరిని పంపించండి, ఈసారికి మనం ప్రజలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, మనం ముగ్గురైనా కలిసి రండి అనే ప్రయత్నం ఉండదు. అంత నమ్మకంతో ఉన్నాడు మా సార్. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసే పోతాయని అంత గట్టిగా అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. మీరు ఒకవేళ జనసేన వద్దు, ఇంకెందుకు మనం బలపడిపోయినాం, ఆయన సపోర్ట్ ని తీసేసుకున్నాం, ఇంక మనం సొంతగా అయినా 108 వస్తాయని మన తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారు, కాబట్టి ఇంక మనం జనసేన వదిలించుకోవాలంటే ఇటు చేద్దామా అని మీరు స్టార్ట్ చేస్తే అది మీ విజ్ఞతకి వదిలేస్తాం. అది మీ విజ్ఞత, మా దగ్గర అయితే లేదు. నాగేంద్ర గారు, కృష్ణాంజలి గారు అన్నట్టుగా సరే ఇది 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 ఒక చర్చో లేకపోతే ఇంకో కోణమో ఈ పార్టీని కలవకూడదు, బీజేపీ రాకూడదు అనడానికి ఇది కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తుందిగా. నేను ఒక విషయం చెప్తున్నా ఏనండి మేడం, నాకు కూడా తులసిరెడ్డి సార్ వాళ్ళ దగ్గర అందరూ నేను తెలుగుదేశం పార్టీని, నా మేనమామ పసుపులేటి బ్రహ్మయ్య 10 సంవత్సరాలు ఎమ్మెల్యే, మంత్రి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, నాకు కూడా తెలుసు చిన్నప్పటి నుంచి. తెలుగుదేశం పార్టీ అది ఏదైనా చేయాలనుకున్నప్పుడు చూద్దాం, ఇటని వేసేస్తే ఏమైనా రెస్పాన్స్ వస్తుందా అని, అక్కడ ఎవడో ఒకటి తిట్టకపోతాడా, ఇటు తిట్టొచ్చా అని చెప్పి చేయకపోతామా అనేది అంటే మీరు అర్థం చేసుకోవాలి. మేము చాలా హోల్ హార్టెడ్ గా ఉన్నాం. మేము ఉండేది పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్నే ఖచ్చితంగా అది కావాలను ఇది ఆ రోజే అయ్యింది ఆయన కేంద్ర మంత్రులు, లేకుంటే చిరంజీవి గారు, ఆయన అడిగితే చిరంజీవి గారిని ఆ రోజే కేంద్ర మంత్రులు ఇంకోటో చేయరా, ఎందుకు ఇవన్నీ? నేననేది జరిగే మా నాయకుడు నిస్వార్థంగా 100% ఉన్నాడు, తెలుగుదేశంతో కలిసి వెళదాము అని. మీరు ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ 5 సెకండ్స్. ఒక ట్రైల్ వేస్తారు తెలుగుదేశం వాళ్ళకు, నేను విమర్శలకు పోను, ఎందుకంటే నేను మా నాయకుడు నిర్ణయాన్ని సదా శిరసావహిస్తా. మా నాయకుడు మనం ఎన్నున్నా మనం మాట్లాడేటప్పుడు ప్రతి నిమిషం మనం గౌరవంగా ఉండాలి చెప్పినాడు, కాబట్టి ఒక ట్రైల్ వేస్తారట, చూద్దాం ఏమవుతుందో అని. ఆ ట్రైల్ కన్నా కాకపోతే దాన్ని పెంచి పోషించడానికి మొదటి నుంచి అది వాళ్ళు ఒక ట్రైల్ వదులుతారు. అట్లా నాకు తెలిసి స్టేట్ లో కృష్ణాంజలి గారు వదిలారు అంటే ఆయన విశ్లేషణ. తెలుగుదేశం పార్టీ నేను తెలుగుదేశం పార్టీ అంటున్నా, వైసీపీ అనలేదు, వైసీపీ తెలుగుదేశం పార్టీ కృష్ణాంజనేయులు సార్ లాంటి సీనియర్ విశ్లేషకుల ద్వారా ఒక ట్రైల్ వేయించినారేమో, మేబీ నేను అంటున్నా, నా అభిప్రాయం. ఆయన అభిప్రాయం అని చెప్పినప్పుడు నేను చెప్పాలి కదా. అందుకే ఆయన అభిప్రాయానికి రియాక్ట్ అవ్వాల్సింది మీరే కాబట్టి మిమ్మల్ని అడిగారు. తులసిరెడ్డి గారు, కృష్ణాంజలి గారు అన్నట్టు ఈ రోజు అంటే నితీష్ కుమార్ బీహార్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కాబట్టి ఇంకా అసలు కాంగ్రెస్ పార్టీకి టీడీపీ అవసరం, ఈరోజు బీజేపీకి రావాల్సిన వాళ్ళంతా సిద్ధమవుతున్నారు అనేది ఆయన చెప్తున్నారు. దీన్ని బట్టి అసలు తెలంగాణలో చూస్తే పూర్తిగా కాంగ్రెస్కి టీడీపీ సపోర్ట్ చేసింది అన్నారు. షర్మిల గారు డ్రాప్ అవడానికి కారణం అదే అన్నారు. ఆవిడ పసుపచ్చ చీర కట్టుకొని వెళితే కూడా అసలు టీడీపీకే వెళ్ళిపోతుంది అన్నారు. ఆవిడ చేస్తున్న విమర్శలు, ఆవిడ దాడి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి నిన్న కూడా మీరు పక్కనే ఉన్నట్టున్నారు. ఏంటి ఇది ఈ పిక్చర్ అంతా? ఇక్కడ 2-3 అంశాలు. ఒకటి, ముందు చిరంజీవి గారు రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభ ఇస్తే అది పూర్తిగా వచ్చేసి ఒక నటుడిగా, ఒక సంఘ సేవకునిగా ఇచ్చినట్టు అవుతుంది. అలా కాకుండా యూపీలో ఎమ్మెల్యేలు ఎన్నుకునే విధంగా చేస్తే మాత్రం అది ఖచ్చితంగా బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకోవాలనేది స్పష్టమైపోతుంది. మామూలు రాజ్యసభ యూపీ నుండి ఇవ్వాల్సిన అవసరం, గవర్నర్ కోట, అది రాష్ట్రపతి కోట ఇస్తే అది వేరు. కాబట్టి ఫండమెంటల్ గా అది క్లారిటీ రావాలా. యూపీ నుంటే అయితే మాత్రము ఖచ్చితంగా అది రాజకీయం అనుకోవాల్సిందే. ఆ రాజకీయం యూపీ కోసం అవసరంలా, ఏపీ కోసమే అనుకోవాలా. నాకు తెలిసి చిరంజీవి సైకాలజీ బట్టి, చిరంజీవి గారు గతంలో చెప్పిన దాన్ని బట్టి యూపీ నుండి రాజ్యసభకు అనేది ఆయనే ఒప్పుకోడు. ఒకవేళ బీజేపీ ప్రపోజల్ పెట్టినా గానీ నాకు అభిప్రాయం ప్రకారం 100% ఒప్పుకోడు. రాష్ట్రపతి కోటా కింద ఒప్పుకుంటాడేమో కానీ యూపీ నుండి అయితే రాజకీయంగా ఉపయోగించుకోవాలనే అభిప్రాయం ఉన్నట్టు అర్థమైపోతుంది. కాబట్టి 100% ఆయనే తిరస్కరిస్తాడు. దట్ ఈస్ నెంబర్ 1. కాబట్టి ఇంకా ఆడికి సమస్య ఆడికి అయిపోతుంది చిరంజీవి వరకు. కానీ రెండవది వచ్చేసి టీడీపీ జనసేన పొత్తు మాత్రమే ఉంటుందా,
టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుంది అనేది ఇక్కడ ఈవెన్ చిరంజీవి వచ్చేసి నేను చెప్తే రాజకీయంగా ఆయన యూపీ నుండి ఆయన తీసుకోడు కాబట్టి అది చిరంజీవి పాత్ర వచ్చేసి నాకు రాజకీయంగా అనేది ఉండదు. కానీ ఈ రెండు పార్టీలు 3 పార్టీల 2 పార్టీల కాడ ఈడ దోబుచ్చులాడుతున్నారు. చంద్రబాబు నాయుడుకి జనసేనకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుంది, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుంది. బీజేపీకి జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకోవాలనుంది, టీడీపీకి జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకోవాలనుంది. ఇక్కడ టీడీపీ ఉద్దేశం ఏమంటే బీజేపీ పొత్తు ఉంటే మైనారిటీ ఓట్లు పోతాయి అనే భయం వాళ్ళకుంది. కానీ అట్ ది సేమ్ టైం బీజేపీని దూరం చేసుకుంటే రేపు కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాన్ని తట్టుకోవాలంటే రేపు బూతుల దగ్గర కానీ లేకుంటే ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఐటీ దాడులు, ఈడీ దాడులు ఇవన్నీ ఉంటాయి. కాదండి, ఇప్పుడు అందరూ తులసిరెడ్డి గారు మీరు అన్నట్టు ఎన్నిక అంటే పోలింగ్ బూత్ వరకు ఎన్నిక జరిగే వరకు ఈరోజు బీజేపీ అవసరం రాష్ట్రంలో ఉందంటే అసలు ఏంటి అంటే బీజేపీ లేకపోతే ఇప్పుడు విల్సన్ గారు చెప్పాలి, బీజేపీ మద్దతు బీజేపీ సపోర్ట్ లేకపోతే అసలు ఎన్నికలే జరగవా రాష్ట్రాల్లో? అంత పరిస్థితి వచ్చేసి ఇక్కడ జగన్ అరాచకం ఆ స్థాయిలో ఉంది. జగన్ అరాచకం ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వీలది కాబట్టి కనీసం కేంద్రంలో బీజేపీ అనేది ఉంటే ఒక అడ్డుకట్ట కొంతవరకైనా అడ్డుకట్ట వేసేదానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని లేదు, అట్ ది సేమ్ టైం వ్యతిరేకం చేసుకోవాలని లేదు. కానీ జనసేనకు మాత్రము టీడీపీ లాగుంటే ఓట్లు రావు, బీజేపీ వచ్చేసి మొదటి ఉంటే అనుకూలంగా ఉంది కాబట్టి బీజేపీతో పెట్టుకోవాలనేది జనసేనకు ఉంది. బీజేపీకి మాత్రం జనసేన వరకే ఉంది. వాళ్ళు కూడా ఏమంటే ఏముంది టీడీపీ గెలిచినా వైకాపా గెలిచినా ఎవరు గెలిచినా బీజేపీ గెలిచినట్టే కదా అనే యాంగిల్లో వచ్చేసి వాళ్ళు ఏమో పెద్దగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనో పెట్టుకోకూడదనో పెద్దగా బీజేపీ వాళ్ళకి అంత వాళ్ళేమో ఆ తాపత్రం లేదు. వైకాపా గెలిచినా టీడీపీ గెలిచినా మనయే కదా జనసేన గెలిచినా అనే యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయేది వచ్చేసి లాస్ట్ వరకు ఇది దోబుచ్చులాడుతూనే ఉంటారు. నాకు తెలిసి లాస్ట్ కి వచ్చేసి బీజేపీకి ఈ యొక్క జగన్ అరాచకానికి భయపడి కొన్ని సీట్లు ఎంపీ సీట్ల కాడ అడ్జస్ట్మెంట్ రావడమా, లేకుంటే కొంత వాళ్ళనే ఒప్పించేసి రేపు మేమే గెలిచిన తర్వాత మీకే సపోర్ట్ చేస్తాం కదా, కొద్ది మైనారిటీ ఓట్లు పోతాయి, కొంత మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పేసి చెప్పడమా. ఈ విధంగా లాస్ట్ వరకు బీజేపీ టీడీపీ జనసేన అనేది లాస్ట్ వరకు తెలియదు నా అభిప్రాయం. టీడీపీ జనసేన వరకు ఆ అండర్స్టాండింగ్ లో బానే ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి చిరంజీవి ఇష్యూ ఇది రాజకీయంగా కాదు. ఆయన రాష్ట్రపతి కోటా కింద అయితే వస్తాడు, యూపీ కోటా కింద అయితే తీసుకోడు, ఆయనే తీసుకోడు. బట్ అది పెద్ద ఇష్యూ కాదని నా అభిప్రాయం. అయితే ఇక్కడ ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ కి ఏమైనా బలహీనం అయ్యే పరిస్థితులు ఉంటాయా? ఎందుకంటే అందరూ ఇప్పుడు అటు టీడీపీకి ఒక ఫేస్, జనసేనకు ఒక ఫేస్, బీజేపీకి ఇప్పుడు చిరంజీవి గారు పురంధేశ్వరి గారు అవుతారు, వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా క్యాడర్ కూడా మొత్తం 3 ప్రాంతాలకి 3 అంటే ఒక రకంగా అందరూ ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? తులసిరెడ్డి గారు, షర్మిల గారు, రఘువీరారెడ్డి గారు, గిడుగు రుద్రరాజు గారు మాత్రమే కనబడుతున్నారు. ఇంకా మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, ఇది సత్యం. కాబట్టి వైనాట్ కాంగ్రెస్ అనేది మా ముందుగానే ఆ పరిస్థితి ఉన్నది. రాజశేఖర బిడ్డగా శర్మిలారెడ్డి రావడంతో దానికి మరింత అగ్ని రాజ్యం పోసినట్టు మరింత తోడైంది. ముందుగానే కాంగ్రెస్ కు వచ్చేసి ఏ విధంగా ఈవెన్ కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు తెలంగాణలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో డిపాజిట్ పోయింది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత డిపాజిట్ పోయిన రాష్ట్రంలోనే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి చాలా ఫాస్ట్ గా జరిగింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఒక ఊపు వచ్చేసేసింది కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణ ఎన్నికల ఫలితము. ఎందుకంటే ఒక 10 ఏళ్ల అరణ్యవాసం అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మళ్ళా ప్రత్యేక హోదా తేవాలన్నా, చట్టంలోకి రావాలన్నా ఈ కాంగ్రెస్ తోనే సాధ్యమనే అభిప్రాయం ప్రజలు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఒక సానుకూల వాతావరణమైన నేపథ్యంలో శర్మిలారెడ్డి గారు ప్రవేశం వచ్చేసి అడిషనల్ గా దానికి యాడ్ అయిపోయింది, అదనపు పరంగా అయింది. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి బీజేపీ ప్రస్తుతం ఏ పార్టీకైనా గుదిబండే. అది బీజేపీ వాళ్ళకు లేవు, అది జనసేనకైనా గుదిబండే, టీడీపీకైనా గుదిబండే, ఎవరికైనా వచ్చేసి. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేక ముందుగానే అడికాడికి ఉండేది. ఈ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడము, చట్టం అమలు చేయకపోవడము, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇవన్నీ ఓవరాల్ గా బీజేపీ వచ్చేసి ఇప్పుడు ఏ పార్టీకైనా గుదిబండ. కాకపోతే ఏమంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఊరి కట్టట ఉన్నారు, కానీ కేంద్రంలో అధికారంలో లేకుంటే వేరే విధంగా ఉండేది. ఉన్నారట.
బీజేపీ గుదిబండ అని చెప్పి అన్నం ద్వారా బీజేపీ అంటే ఎంత భయపడుతున్నారో అర్థమవుతున్నాయి. ఉమ్, బీజేపీ బంగారు కొండ కాబట్టి ఆ బంగారు కొండ మాతో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఉమ్. కాబట్టి ఇక్కడ ఆ బంగారు ఇప్పుడు మిగతా పార్టీలు ఏమైనా చెప్పుకోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీ బంగారు కొండ కాదు 2019 ఎన్నికల గుర్తొచ్చి భయపడుతున్నారు అనుకోకూడదా? 2019 అట్ట కాదు, 2019 మమ్మల్ని వదిలిపెట్టి పోయింది ఎవరు? వదిలిపెట్టి చంద్రబాబు వెళ్ళినా నాయుడు. ఏం జరిగింది అంటే వదిలేస్తే ఒక రకంగా వదలకుండా మీరు మీ ఆశీస్సులు ఉంటే ఒక రకంగా ఎన్నికలు జరిగితే అది శ్రేయస్కరం కాదుగా కేంద్రంలో ఉన్న పార్టీకి. మీకు అక్కడ లాజిక్ ఏంటంటే మా ఆశీస్సులు కాదు, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ లేకుండా అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు. అదొక కళ. మమ్మల్ని వదిలిపెట్టిన తర్వాత గత ఎన్నికలు ఏమైంది? శృంగభంగం జరిగింది కదా, ఉమ్, ఆయన దారుణం కోల్పోయాడు కదా, 23 సీట్లకు పరిమితం అయ్యాడు కదా. ఉమ్, మరి అంతకంటే అవమానకార్యం ఉంది? అంత ఆయన అది పసుపు కుంకాలు ఇచ్చి ఆ ఇచ్చి ఆ రైతు నిధులు ఇన్ని ఇచ్చినా గానీ భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆయనకి పరాజయ పాలయ్యాడు. ఉమ్, ఇప్పుడు కూడా ఎందుకు ఏమంటామంటే భారతీయ జనతా పార్టీ అసలు ఎవరు పొత్తు లేకుండా అధికారం రావాలనేది బీజేపీ కార్యకర్తల మనోగతం, అందులో సందేహం లేదు. ఉమ్, కానీ ఢిల్లీ రాజకీయాల్లో ఇమీడియట్ గా మనం ఎంతవరకు స్ట్రెంత్ అయ్యాము, ఎంతవరకు మిత్రులతో కలిసిపోతాం అనే దగ్గర మాకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. అందులో భాగంగానే మేము ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం, కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు కాదు, సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చిన ఆ పార్టీ చేసిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేరు. ఇదే షర్మిల గారు 4 ఏళ్ల పాటు ఏం చేసింది ఆమె? 4 ఏళ్ల పాటు వాళ్ళన్న ఇన్ని అరాచకాలు చేస్తుంటే, వాళ్ళన్న ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే ఎందుకు ఆమె నోరు బెగలేదు? ఎందుకు ఆమె నోట్లోంచి మాట రాలేదు? మరి అవినాష్ రెడ్డి ఆ ఇష్యూ దగ్గర నుంచి, మరి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ దగ్గర నుంచి, ఆర్థికంగా రాష్ట్రం కుదేలు కావడం దగ్గర నుంచి మద్యం వరకు ఇన్ని జరుగుతూ ఉంటే మొత్తం రోమన్ నగర్ తగలబడిపోతుంటే నీరోజు అక్కడ ఫిర్యాదు వాయించుకున్నట్టుగా సైలెంట్ గా ఉందా? అర్థం ఏంటి? కాబట్టి రాష్ట్ర ప్రజల మీద ఆమెకి ఏమాత్రం కన్సర్న్ లేదు. అన్నకు భయపడో, అన్న మీద ప్రేమతోటో, లేకపోతే ఏదో ఒకటి ఆమె సైలెంట్ గా ఉంది. నాకు తెలంగాణ చాలనుకు ఉంది. ఈ రోజు షర్మిల గారి పరిస్థితి ఏంటి? ఈ రోజు రాజకీయ అవసరాల కోసం ఒక అవకాశవాదంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరుగుతూ ఉంది. తిరగని మాకు అభ్యంతరం లేదు. భారతీయ జనతా పార్టీకి నాయకులు కొరత లేదు. ఇప్పుడు మీరు తీసుకున్న చిరంజీవి ఫ్యాక్టరు బహుశా భారతీయ జనతా పార్టీ చిరంజీవి చేరినంత మాత్రాన పవన్ కళ్యాణ్ మాకు దూరం అవుతాడు మేము చెప్పడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక ఫ్యాక్టర్, వీకర్ సెక్షన్ లీడర్షిప్ పెరగాలనేది బీజేపీ స్టాండ్ మొదటి నుంచి కూడా. కాబట్టి ఆ సోషల్ ఇంజనీరింగ్ భాగంగా రెడ్డి కమ్మ కులాల తర్వాత కాపు కులం హైయెస్ట్ పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఆ నాయకత్వాన్ని పెంచాలనేది బీజేపీలో ఉన్న లైన్ ఆఫ్ థింకింగ్. అందులో భాగంగానే కన్నా గారికి కానీ, ఇప్పుడు మన వీర్రాజు గారికి కానీ అవకాశాలు ఇచ్చారు, పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వీకర్ సెక్షన్ నాయకత్వం పెరుగుద్ది. ఒక బీసీని కూడా మరి పెంచుతారు, అది ఒక ఎస్సీని పెంచుతారు. అంటే ఎక్కడికెక్కడ అన్ని వర్గాల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ స్పష్టమైన కార్యాచరణ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరినో చీల్చాలి, ఎవరిని బలహీనపరచాలనేది బీజేపీ స్టాండ్ కాదు. మేము బలపడడం కోసం ఏం చేయాలి, మేము బలపడడం కోసం చిరంజీవితో పోవడమా లేకపోతే ఇంకొకరితో పోవడమా అనేది ఖచ్చితంగా బీజేపీ స్టాండ్ ఉంటుంది. ఎందుకంటే మాదే శంకరగిరి మఠం కాదు కదా, ఊరిని ఎన్జిఓ లాగా పార్టీ పెట్టుకొని ఏదో 4 నిధులు వసూలు చేసుకొని బతకడానికి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారం సాధించే దిశగానే బీజేపీ పావులు గదుపుతుంది. ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు మేము చేస్తాం, ఎందుకు అమ్ముకుంటాం? రేపు రాబోయే ఎన్నికల్లో చట్టసభల్లో భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం అవసరం లేదా? అదే విషయం అదే సందర్భంలో ఏదో కేంద్రం సపోర్ట్ కోసం చంద్రబాబు నాయుడు పోతున్నాడు, చంద్రబాబు నాయుడు అలయన్స్ అది కాదు. మాతో ఆయన వస్తే మాకు లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది మేము కూడా బేరీ చేసుకుంటాం. ముస్లింస్ బీజేపీ వ్యతిరేకమైనది ఒక పెద్ద దుష్ప్రచారం. ముస్లింస్ బీజేపీ వ్యతిరేకం అయితే తలాక్ బిల్లు వేస్తుందా? కామన్ సివిల్ కోడ్ రేపు తెస్తుందా? ఈ రోజు మహిళలకు హైయెస్ట్ గా హెల్ప్ చేస్తుంది ఎవరు? భారతీయ జనతా. ఇంతకుముందు వాజ్పేయి ఉన్నప్పుడు ఓటేయలేదా మాకు? ఈ ముస్లింస్ ఇంతకుముందు మాకు తెలుగుదేశం పార్టీలో జత కలిసి ఓటేయలేదా? అదొక భూతం, అదొక భూతం చూపిస్తున్నారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా కృష్ణాంజలి గారు ఓకేనా? ఏంటండి? లక్ష్మి గారు నా మాట వినపడుతుందండి? విల్సన్ గారు ఇప్పటి వరకు నా వాయిస్ మీకు వినబడుతున్నట్టు లేదు. మీరు వినపడలేదు లక్ష్మి గారు, వినపడాలి, ఇప్పుడే వినపడుతుంది. ఇప్పుడు వినబడుతున్నట్టుంది. సరే విల్సన్ గారు నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. కృష్ణాంజలి గారు మీరు చెప్పండి, అంటే ఇది సరే మీరు ఇంకో కోణంలో చూసి ఇదంతా బీజేపీ అండ్ జనసేన అండ్ చిరంజీవి గారు దీన్ని ఇంకో వైపు తిప్పుతారు అని మీరు చెప్తున్నప్పటికి కూడా ఖచ్చితంగా మేబీ అది కూడా ఉండదు అని చెప్పలేము,
ఉంటుంది అని చెప్పలేం, కాకపోతే ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాల్లో ఆయన అట్లానే ఉంటారు అనేది కూడా ఇప్పుడు నాగేంద్ర గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆయన ఈరోజు 14లో ఏ మాట అయితే మాట్లాడుతున్నారు ఇందులో అదే మాట మీద ఉన్నారు. కాబట్టి జస్ట్ వీళ్ళని విడగొట్టడానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి బీజేపీ కలవకుండా ఉండడానికి ప్రయోగించే అస్త్రంగా ఈ మాటలు, ఈ వ్యాఖ్యలు, లేదంటే ఈ ప్రచారాలు ఉండవా? ఇక్కడ లక్ష్మి గారు, బీజేపీ నాయకులు విల్సన్ గారు చాలా స్పష్టంగా ఎంత క్లారిటీగా చెప్పారు. మేము రాజకీయ మా రాజకీయ ఎదుగుదల, మా పార్టీ ఎదుగుదల కోసం మేము ప్రయత్నం చేస్తాం, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని. నాకున్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితమైనటువంటి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. నేను మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళ టీవీ వాళ్ళకి వీళ్ళకి తెలియదంటే, నాది 25 ఏళ్ల జర్నలిజానికి సంబంధించినటువంటి. ఇప్పుడు తులసిరెడ్డి గారికి ఏఐసిసి ఆఫీస్ లో వాళ్ళ పార్టీ ఆఫీస్ లో ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో దాంట్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి సోర్సెస్ నాకు కూడా ఉంది. బీజేపీ ఢిల్లీలో జరిగే పరిణామాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకోగలిగినటువంటి సోర్సెస్ నా కొలీగ్స్ ఇప్పుడు అనేకమైనటువంటి కీలకమైనటువంటి ఛానల్స్ వీటిల్లో ఉన్నారు. నేను అర్థమైనటువంటి నా ప్రవృత్తి జర్నలిజానికి సంబంధించి 25 ఏళ్ల నుంచి జర్నలిజంలో ఉన్నా. నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు నేను చెప్పాను జరిగితే ఎలా ఉండొచ్చు అనేటువంటి దాని మీద. బీజేపీ ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తుంది అంటే రెడ్డి గారు కాదు, మీరు చెప్పింది ఒకటే. 2029లో బీజేపీ జనసేన కలిసి ముందుకెళ్ళడానికి సీఎం గా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి చిరంజీవి గారు ఇప్పుడు రాజ్యసభకి వెళ్తారంటారా? అందుకని నేనేం చెప్తున్నా అంటే 2024 ఎన్నికల్లోనే ఇక్కడ బీజాలు వెయ్యాలి. మనము ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు సంబంధం లేదు. ఇక తెలుగుదేశంతో పొత్తు అవసరం లేదు. తెలుగుదేశం సంబంధం లేనటువంటి బీజేపీ జనసేన పొత్తుని బీజేపీ కోరుకుంటుంది అనేటువంటి విషయాన్ని నేను ఎలాగైతే చెప్పానో తులసిరెడ్డి గారు కూడా ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఈ డిబేట్ లో ఏంటి, బీజేపీ ఇలా కోరుకుంటుంది మాకు జనసేన ఉంటే చాలు తెలుగుదేశం వద్దని. మరి తెలుగుదేశం ఏం కోరుకుంటుంది, జనసేన ఉంటే చాలు అని వాళ్ళు కోరుకున్నారు, బీజేపీ వద్దని. ఇప్పుడు అసలు బాగా మేము నిజాయితీ పరులు, మాకు అసలు ఏ క్లీన్ ఇమేజ్ ఉందనే జనసేనే ఒకవైపునేమో తెలుగుదేశంతో పొత్తుంది, ఇంకొక వైపునేమో బీజేపీతో పొత్తుంది అనేటువంటి విషయాన్ని ఇట్లా ఎవరన్నా ఏ పార్టీకి అయినా వస్తారు. వాళ్ళిద్దరికి సంబంధం లేదంటే ఇద్దరితో ఏకకాలంలో పొత్తు ఉండేటువంటి పరిస్థితి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. దానికి వాళ్ళు ఏమైనా సై చెప్పుకోనండి. బీజేపీ చేస్తున్నటువంటి సపోర్ట్ వచ్చేటువంటి అవకాశం కూడా సొంత అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వాళ్ళు సొంతంగా వాళ్ళు జనసేనతో కలిసి ముందుకు వెళితే భవిష్యత్తులో మనం పునాదులు వేసుకోవచ్చు అనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ఒక సమాచారం. ఆ ప్రతిపాదనని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా లేదనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ చర్చల తర్వాత తేలేటువంటి అంశము. ఒకవేళ అంగీకరిస్తే మోసము దగా అయిపోయింది. పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే ఒకవేళ నాగేంద్ర గారు పవన్ కళ్యాణ్ గారి విషయం వదులుకుంటారని వస్తారేమో దానికి తెలియదు. ఆయన ఏం చెప్పొస్తారో, లేదు అంటే బీజేపీని కూడా తీసుకొచ్చి తెలుగుదేశంతో కలుపుతారేమో. ఆయన ఇంతకు ముందు చెప్పారు కదా వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి మేము ముందుకెళ్తాం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒక్క నిమిషం నాగేంద్ర గారు మీరేమంటారు? సరే దాని చుట్టూ తిరగడం కాదు కానీ ఈరోజు ఖచ్చితంగా ఒకవేళ బీజేపీ వైపు చిరంజీవి గారు అడుగులు వేస్తే ఇలాంటి ప్రచారం కూడా ఊపందుకుంటుంది. దీనివల్ల ఈ రోజు జనసేనకి అంటే ఇప్పటికిప్పుడు 2024లో జరగబోయే ఎన్నికలకి ఖచ్చితంగా ఇది పాల విరుగుళ్లాగా తయారయ్యేలాంటి పరిస్థితి అవుతుంది. నేను ఒక్క మాట చెప్తానమ్మా. ఇప్పుడు మా ఊరికి మీ ఊరు ఎంత దూరమో మీ ఊరికి మా ఊరు అంతే దూరం కదా తల్లి. నేనేం చిన్నోడిని అక్కడ ఉన్న వాళ్ళందరికల్లా. ఇన్ని విషయాలు 25 ఏళ్ల జర్నలిజంతో నాకు ఓకే నేను స్వాగతిస్తున్నా. మరి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఇందాక ఒక మాట అన్నాడు ఆయన, జనసేన నిర్ణయించుకోవాలి. ఈ పక్క టీడీపీతో ఉంటుంది, ఆ పక్క జనసేన. మరి 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 40 ఏళ్ల చరిత్ర సీనియర్ పార్టీ ఆయనకి తెలీదా ఈయన జనసేనతో బీజేపీతో మొదటి నుంచి పొత్తులో ఉన్నాడు అని? మీరు బీజేపీనో ఏదో ఒకటి తెలుసుకోండి ఆయన చెప్పమనండి. ఇక్కడ ఎందుకు మనం విశ్లేషించాలి? ఆ నాయకుడికి అంత విజ్ఞత లేదా? ఆయన చెప్పాలి కదా. మీరు బీజేపీతో పోయేటట్టయితే మాకు వద్దు అని చెప్పమనండి ఆయన బహిరంగ. ఇప్పుడు నేనే మా ఉమ్మడి కార్యాచరణ వస్తుంది, జనసేన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తానన్నాడు కదా. ఒకవేళ జనసేన బీజేపీని కన్నా వదలకపోతే నేనే సొంతగా చెప్పమనండి ఆయన. మరి ఈయన అడుగుతున్నాడు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి బీజేపీతో టీడీపీతోనా అని అంటే. మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల పార్టీ కదా, ఆ విషయం తెలీదా? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగినాయి? బీజేపీ నేను తీసుకొస్తాను అన్నట్టే అక్కడ విషయాలు లీక్ కాలేదు. అక్కడ ఏం మాట్లాడుకున్నారనేది
అవి ఢిల్లీ వార్తలు లీక్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు ఈయనకి తెలిసిన జర్నలిస్టులు లేరా? నేను అడిగేది వినండి అమ్మా. Right. నేను చెప్తా వినండి ఒక్క నిమిషం. లెట్ మీ ఫినిష్. నేను కోపంగా మాట్లాడటం లేదు, వాళ్ళందరూ నా గురువులతో సమ. నేనేమంటున్నానంటే విశ్లేషణ రూపంలో ఒక పార్టీ మీద, అంటే ఇక్కడ టీడీపీది ఏం తప్పు లేదు, ఒకవేళ వాళ్ళు పక్కకు వచ్చేస్తే అంతా పవన్ కళ్యాణ్ గారితే తప్పు. ఈరోజు మేము మాకు బాధ ఇదమ్మా. మా నాయకుడు మీరు లోపల ఉంటే, మీరు ఈదుల్లోకి రాలేకపోతే నడి రోడ్లో నిలబడుకుని 40 ఏళ్ల పార్టీ సీనియర్ నాయకుడు ఆయన్ని మీరు ఇక వేధిస్తారా అని చెప్పి ఛాలెంజ్ చేసి అడుగడుగున పోలీసులతో ఎదుర్కొని మేము బయటకు వచ్చినాక మీ కార్యకర్తలు బయటకు వచ్చినారు సార్. మరి అటువంటి నాయకుడిని పట్టుకొని మీరు ఆయన తప్పు చేస్తున్నాడు, చంద్రబాబు గారు కరెక్ట్, మరి చంద్రబాబు గారిని చెప్పమనండి. అంత సీనియారిటీ, అంత స్వచ్ఛమైన పార్టీ 40 ఏళ్ళు మేము విజ్ఞతతో ఉన్నాం, చాలా గౌరవంగా ఉన్నాం, ఆయన విజన్ మేము గౌరవిస్తున్నాం మా నాయకుడితో పాటు. అటువంటిప్పుడు ఆయన చెప్పమను. బీజేపీతో పోతే మాకు ముస్లింస్ ఓట్లు ఏదో అంటున్నారు కదా మీరు, అవన్నీ వద్దు, నువ్వు బీజేపీతో పోతావా మాతో వస్తావా అని అడగమనండి ఆయన్ను. అప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటారు. బీజేపీతో పొత్తులో ఉండగానే కదా ఆయన అడిగింది, నేను ప్రజల కోసం చంద్రబాబు గారితో టీడీపీతో కలిసి పోతున్నానే, మరి అది ఎలా పోతావని ఎందుకు అడగకూడదు? ఆ రోజేమో ఆహా ఓహో నువ్వు మహనీయుడివి, నువ్వు నాయనా, నువ్వు నా పెద్ద కొడుకు, నువ్వు అసలు ఎటువంటి నాగేంద్ర గారు స్టిల్ ఇప్పటికీ అదే ఉన్నట్టుంది. ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పినంత మాత్రాన అదేమి డిఫరెంట్ గా అయితే ఏం లేదు. కృష్ణాంజనేయులు గారు చెప్పినంత మాత్రాన అన్న మాట నాకు నచ్చింది, నేను యాక్సెప్ట్ చేస్తాను. అందుకే మేము కూడా అంతే ఉన్నాం. నేను కృష్ణాంజనేయులు సారు లేకపోతే రామాంజనేయులు సార్ చెప్పేది ఎన్నో. నేను నా పవన్ కళ్యాణ్ సారు అదే తెలుగుదేశం పార్టీతో మనం పొత్తులో ఉన్నాం, మొత్తం 100 మంది వైసీపీ వాళ్ళు దూరి మనల్ని విమర్శించడానికి, మిమ్మల్ని చెడగొట్టడానికి చేస్తారు. మీలాంటి స్పోక్స్ పర్సన్స్ అంతో ఎంతో తెలిసిన వాళ్ళు విజ్ఞతగా మన జన సైనికులందరినీ సమీకరించి మనం ఇద్దరం కలిసి వాళ్ళని పడగొట్టాలని మాకు నూరు పోస్తే ఆ పనిలో ఉన్నాం. మళ్ళీ మీరు మధ్యలో వచ్చి మీ నాయకుడు ఇట్లా చేస్తే అట్లా చేస్తే అంటే మేము ఎందుకు మాట్లాడమమ్మా? అంటే ఇక్కడ అది కాదులేండి. ఇప్పుడు ఇక్కడ కృష్ణాంజనేయులు గారు అన్నారని కూడా కాదు. ఇక్కడ నేను ఇంకోటి చెప్తున్నా, చిరంజీవి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన తగ్గడం, ఆయన వినమ్రత, అది కూడా ఒక రకంగా జనసేనకే ఇబ్బంది కలిగించింది. ఈరోజు ఒకవేళ బీజేపీకి ఆయన వెళితే గనక ఇది మళ్ళీ జనసేనకి టీడీపీ పొత్తుకి ఇబ్బంది కలిగించకుండా ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? మరి అటువైపు కాంగ్రెస్ నుంచి కూడా ఆయన వచ్చున్నారు కాబట్టి మరి అటు అన్ని రకాలుగా మరి ఆయన అసలు రాజకీయాలకు రావాలనుకుంటున్నారా లేదా ఇంక అన్నీ తెలియాల్సిన ఇది ఉంటుందిలేండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, తులసిరెడ్డి గారు.